ఈరోజు కార్తీక పౌర్ణమి వేకువజామునే స్నానాలు చేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. అన్ని పౌర్ణములకి నదీ స్నానం కానీ లేదా సముద్ర స్నానం కానీ చేస్తారు. కానీ విశేషంగా కార్తీక పౌర్ణమి వేళ వేకువజామునే సాగర తీరానికి చేరుకుని స్నానాలు ఆచరించే సాంప్రదాయం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలోని ఆర్కే బీచ్ తీరంలో పౌర్ణమి స్నానాలు అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది. ముఖ్యంగా భిన్న సంస్కృతులకు ఆనవాలమైన విశాఖలో ముఖ్యంగా ఉత్తరాదిన ముఖ్యంగా మనకి పొరుగున ఉన్న ఒరిస్సా నుంచి ఎక్కువ మంది ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వేకువజామునే ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వాళ్ళది దామోదర మాసంగా పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజుతో వాళ్ళకి ఈ దామోదర మాసం పరిపూర్ణమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి అత్యధికంగా మహిళలు ముఖ్యంగా ఒరిస్సా మహిళలు ఇక్కడ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ స్వామివారిని ముఖ్యంగా జగన్నాథ స్వామివారిని అలాగే కృష్ణుని శివుడిని ఆరాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వారి మాటల్లోనే విందాం ఈ స్నానాల తాలూకా ప్రత్యేకత ఏంటో. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎలా ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? ఒక నెల, ఈ నెల కార్తీక నెల చేస్తున్నాను. ఎలా అయిందమ్మా ఈరోజు పొన్నమే, అందుకే అందరు కలిసి వచ్చి చేస్తున్నాను. మాకు తెలుగు ఎక్కువ రాదు. చాలా సందడిగా ఉందండి. మాకు చాలా బాగుందండి. దామోదర మాసం బాగా చేసుకున్నామండి. ఆవులకి ఎలాగొచ్చింది అలా చేసామండి, అంతే. ఏంటమ్మా జగన్నాథుడి గొప్పతనం ఏంటి, కృష్ణుడి గొప్పతనం? సరే, అది పూరి జగన్నాథం అండి. పూరే ఉంది, మనమే ఆయనకి తెచ్చుకున్నాం, అంతే కదా. దేవుడు లేకపోతే మనం లేవు కదా, అందుకే అదే దేవుడికి పూజ చేస్తున్నాను. దీపారాధన ప్రత్యేకత ఏంటి మన హైందవ సాంప్రదాయంలో? సాయంత్రం పొద్దున్నే రాత్రికి రాయిదందరికి దీపం పెడుతున్నాను. ఇంటిలో అందరూ కలిసి చేస్తున్నాను. ఆ పున్నమి రోజు ఎక్కడ వచ్చి ఎక్కడ చేస్తున్నాను. ఉపవాసాలు ఉంటారా? మీకు ఓపిక ఉందా? ఈవిడ ఉపవాసం ఉంటాము. కొంతమంది అన్నం చేసి దేవుడు పెట్టేసి తింటారు 2-3 గంటకి. కొంతమంది మీరు చెప్పండి అమ్మా. రాయిదమ్ర ప్రసాదం చేస్తాం, అంతే. రైస్ పెట్టేసి దేవుడికి నైవేద్యం. ఈ 1 మంత్ అంతా ఆనియన్ గార్లిక్ ఏం తినరు. 1 మంత్ ఈనాటి పిల్లలు నేర్చుకుంటున్నారమ్మా ఈ వ్రతాలు దీక్షలు అన్ని. అందరూ మరి మనకి మనం చేసింది మనం చేస్తాం, పిల్లలు ఏంటో చేస్తారు. మరి ఆ భగవంతుడు ఎలాగ కరుణిస్తే అలాగ మరి జగన్నాథ స్వామి ఒక మినిమం 50% అయినా మనం చేస్తే మనం మన పిల్లలకి చూపించాలి కదా, ధర్మాన్ని మనం కాపాడాలి. అంతే. మీరు చెప్తున్నారు కదా పెద్దవాళ్ళందరూ, మీరు ఆచరిస్తున్నారా? చేస్తున్నామండి. అన్ని ఒక్కొక్కటి అడిగేసి అన్ని చేస్తున్నాం. ఉదయం నుంచి ఏం చేశారమ్మా ఇవాళ మీరు? ఈరోజు ఇంట్లో పూజలు, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సూర్యనారాయణమూర్తి నీళ్ళు ఇచ్చి దీపం పెట్టేసి మనం పూజలు గట్రా చేసుకోవడం, అంతే. మన రాయిదంద్రం పూజ అన్ని చేసుకోవడం. ఎలా ఉందమ్మా వైజాగ్ అంతా మీకు బాగానే ఉందా? బాగానే ఉంది. నెలంతా తులసికోట పూజ చేసాము. తర్వాత అది మర్రి చెట్టు, రాగి చెట్టు అన్ని పూజ చేసాము. బాగానే పూజ చేస్తారు. ఉదయాన్నే 4 గంటలు వేసి స్నానాలు చేసి దీపాలు ఆరతులు పెట్టుకుని పూజ చేసాం. దామోదరం పూజ చేస్తున్నాం. నవమి నుంచి స్టార్ట్ చేసాం మేము. 7 రోజులు, ఈ సంవత్సరం 6 రోజులే పడ్డారు దామోదరం పూజ. ఈవినింగ్ నోము కాదు, మాకు నోము లేదు. నోము ఉన్నవాళ్ళు నోము చేసుకుంటారు. ఇదేంటంటే సంధ్యాదీపం పెట్టిన తర్వాత ఏదో కొంచెం సేవన చేస్తాం. ఏంటమ్మా కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటమ్మా? కార్తీక పౌర్ణమి ప్రత్యేకత అంటే రాధా దామోదరం పూజ కదా. రాధా దామోదరుడికి, శ్రీ జగన్నాథుడికి ఇది ప్రత్యేకత. అన్ని నెలలు వేరే, కార్తీక మాసం వేరే. భేదం లేదు, రెండూ ఒకటే. ఇటు రాధా దామోదరులకి పూజ, అటు శివకేశవులకి పూజ, 2 పూజలు జరుగుతుంది. ఈ నెలలోనే శివకేశవులకి ఎక్కువ ఆరాధన. జగన్నాథ్, జయ జగన్నాథ్, జయ జగన్నాథ్. వెన్న తీసుకోండి. ఇది కృష్ణుడికి నైవేద్యం పెట్టిన కృష్ణకి నైవేద్యం పెట్టింది. ఎలా అనిపిస్తుంది ఇంతమంది అందరూ కలిసి సరదాగా చేస్తారు? చాలా చాలా బాగుంటుంది. నెల అంతా పూజ చేస్తాం హ్యాపీగానే, సరదాగానే. అందరూ కలిసి, ఆడవాళ్ళు అందరూ కలిసి పూజ చేస్తాం. మా అత్తయ్య ఇలా కార్తీక మాసం పూజ ఇలా చేయాలంటే ఇటు సాగర్ బీచ్కి ఇటువైపు వచ్చి దీపారాధనలు చేసుకుని పూజ చేసుకున్నాము. ఆవిడ దగ్గర నుంచి మేము మళ్ళీ తర్వాత జనరేషన్స్ కూడా నేర్చుకోవాలి కదా, ఈ పూజని కంటిన్యూ చేయాలి కదా. సో అదే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం, అది కంటిన్యూ చేద్దామని వచ్చాము. అదే నిలబెట్టుకోవాలి, అందుకనే వచ్చాము. అంతే అంతే. మనశ్శాంతిగా ఉందండి. ఇది ముఖ్యంగా భావి తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పాలనే ఒక సంకల్పం అయితే కనిపిస్తుంది. పిల్లలు కూడా ఈ భక్తి శ్రద్ధలతో ఈ ఆచార క్రతువులను అయితే చాలా చక్కగా పాటిస్తున్న పరిస్థితి ఉంది.
మరికొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా కృష్ణుడికి నైవేద్యం పెట్టిన వెన్నను ఇక్కడ అందరూ ఒక ప్రసాదంగా స్వీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇది మన హైందవ సంస్కృతి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక సంకల్పం అయితే వీళ్ళందరూ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.